అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అనంతపురం అదే విధంగానే సత్యసాయి జిల్లాల్లో శివాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. శంభో శంకర అంటూ నినాదాలతో శివాలయాలన్నీ మారుమోగుతున్నాయి. అనంతపురం నగరంలో చూస్తున్నాం. 1వ రోడ్డులోని కాశీ విశ్వేశ్వరాలయ దేవాలయంలో మనం ఉన్నాము. చూస్తున్నాం భక్తుల యొక్క సందడి ఏ విధంగా ఉంది అనేటువంటి చూస్తున్నాం. దాదాపుగా 4-5 లైన్లలో కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా పెద్ద ఎత్తున శివాలయాలకు వచ్చి తమ యొక్క మొక్కుకుంటున్నారు. శంభో శంకర అనేటువంటి విధంగా మారుమోగుతూ ఆ శివుడు, ఆ పరమశివుడు మమ్మల్ని అందరినీ మంచి చేయాలనేటువంటి విధంగా కూడా వాళ్ళందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మహిళలు, వృద్ధులు, పెద్దలు ఈ విధంగా ఎవరు తేడా లేకుండా పెద్ద ఎత్తున దేవాలయానికి వచ్చి ఇక్కడ మొక్కుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. దేవాలయం మొత్తం కిటకిటలాడుతోంది. దాదాపుగా 4 లైన్లు ఉన్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా బయట కూడా పూర్తి స్థాయిలో క్యూలో ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం, ఎవరినైనా భక్తుల్ని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఈరోజు శివాలయానికి వచ్చారు కదా, ఇక్కడ భక్తుల్ని కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది భక్తులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, ఈ రోజు శివరాత్రి పర్వదినం, మీరు శివాలయానికి వచ్చారు. పెద్ద ఎత్తున శివాలయాలన్నీ కూడా కిటకిటలాడుతారు. ఏం ముక్కుంటున్నారు మీరు శివాలయానికి వచ్చి? ఆ శివుణ్ణి, పరమశివుణ్ణి ఏం వేడుకుంటారు? ఏం వేడుకుంటారంటే అందరూ ఆరోగ్యంగా బాగుండాలా, పిల్లలకి బాగుండాలా, ఆరోగ్య ఐశ్వర్యం ఇచ్చి దేవుడు బాగా కాపాడాలా అని. ఈ రోజు ఉదయం నుంచి శివాలయాలన్నీ భక్తులతో రద్దీగా ఉన్నాయి. మీరు ఎన్ని గంటలకు వచ్చారు శివాలయానికి? పొద్దున్నే 6:30కు వచ్చాము. దర్శనం అంతా చుట్టూరు ప్రదక్షిణం వేసుకుని మొక్కుంటాము. రష్ ఎక్కువ ఉన్నారు ఈ రోజు పర్వదినం కాబట్టి అందరూ చాలా జనం ఎక్కువ ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, ఏం కోరుకుంటారమ్మా? చెప్పండి అమ్మా, ఏం కోరుకుంటున్నారు శివుణ్ణి మీరు? చెప్పండి. మా ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఊరేనా? సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ విధంగా భక్తులందరూ కూడా తమకు అంతా మంచి జరగాలి, ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అనేటువంటి విధంగా వేడుకుంటూ మరికొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం. చెప్పండి, శివుని ఏం కోరుకుంటున్నారు? ఓం నమ శివాయ. దర్శనం బాగా జరగాలి, అందరికి క్యూ పాటిస్తే మంచిదని చెప్తున్నాను. చాలా ఉంది, చిన్న పిల్లలు కూడా చాలా ఉన్నారు పాపం. సపరేట్ క్యూ లైన్ పెడితే బాగుంటుంది. ఉన్నారైతే తోసుకుంటారు, అంతా ఒకరు మెయింటైన్ చేస్తే బాగుంటుంది. విధంగా పెద్ద ఎత్తున క్యూలో ఉన్నాము అనేటువంటి విధంగా చెప్తున్నారు. కొంతమంది పిల్లలు వచ్చారు, పిల్లలు అన్ని కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏం కోరుకుంటారు శివుణ్ణి? చెప్పండి అమ్మా. ఏం కోరుకుంటున్నారు శివరాత్రి సందర్భంగా? అందరూ బాగుండాలని కోరుకుంటామండి. కొంతమంది మహిళలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. అమ్మ, శివుణ్ణి మీరు దేవాలయానికి వచ్చారు, ఏం కోరుకుంటున్నారు ఈరోజు శివుణ్ణి? పెద్దలు ఉన్నారు, చాలా పెద్దలు కూడా క్యూ లైన్ లో. చెప్పండి, ఏం కోరుకుంటున్నారు? అందరం బాగుండాలని కోరుకుంటున్నామండి. ఈ శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటమ్మా? మీరు ఉపవాసాలు ఉంటున్నారు? ఉపవాసం ఉండాలా? ఎందుకు ఉపవాసాలు ఉండాలి ఈ రోజు? దేవుని భక్తి మీద ఉపవాసం ఉండాల్సిందే. ఈ రోజు భోజనం చేయకోకుండా సాధించుకోవాలా. ఇది ఈ విధంగా మొత్తం పైన శివాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మొదటి రోడ్లో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరాలయ టెంపుల్, అదే విధంగానే ఇక్కడ కట్ట దగ్గర ఉన్నటువంటి దేవాలయం, భక్తులు ఇక్కడ స్వామివారు కూడా ఉన్నారు. స్వామి చెప్పండి స్వామి, ఏంటి ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి స్వామి? ఏ విధంగా శివరాత్రికి భక్తులు వచ్చారు, ఏంటి పరిస్థితి? ఓం నమ శివాయ. వాగర్తావి సంతృప్తో వాగర్త భుజపతే జగద పిదర వందే పార్వతీ పరమేశ్వర. నా పేరు నరసింహ శాస్త్రి. ఇక్కడ శివాలయంలోని నేను అర్చకునిగా వ్యవహరిస్తున్నాను. దాదాపు 8 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ అర్చకునిగా ఉన్నాను. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజు సాక్షాత్ ఆ పార్వతీ పరమేశ్వరులే మనకు భూలోకంకి వచ్చి ప్రతి మానవుల్లోనూ కూడా అవన్నీ కూడా మనము దోషాలన్నీ తొలగించి మనకు చక్కగా ఫలితాలను ఇస్తారని ఇక్కడ ప్రతి జనాలు కూడా నమ్ముతారు. అందులో ఈ కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయం 1వ రోడ్డు అనంతపురం నందు ఉండే ఈ కాశీ విశ్వేశ్వర స్వామి
శివపంచాయతంతో కూడి ఉన్నది. ఆగ్నేయంలో సూర్యుడు, అలాగే నైరుతిలో గణపతి, వాయువ్యంలో అంబికాదేవి, ఈశాన్యంలో మహావిష్ణువుతో కూడి ఉన్న ఈ శివాలయము చాలా ముఖ్యమైనది. అందుకే తండోపతండాలుగా ఇక్కడ శివభక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది, ఇక్కడ పూజించడం జరుగుతుంది. అలాగే అభిషేకాలు, అర్చనలు చేయించడం వల్ల వాళ్ళకు సకల దోషాలు తొలగుతాయని ఇక్కడ వినిడి. అలాగే రాత్రి 1:30 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు శివపార్వతుల కళ్యాణోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. అందుకే ఈ పెద్ద ఎత్తున సంఖ్యలో ఈ జనాలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఓం నమః శివాయ. ఎలాంటి అభిషేకాలు నిర్వహిస్తున్నారు అంటే ప్రత్యేకమైనటువంటి పూజలు ఏమేమి ఉంటాయి స్వామి రోజు? ఈ రోజున తెల్లవారుజామున 5:30 నుంచి 9 వరకు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, ఇప్పుడు 10:30 నుంచి 12కు ఏకవార రుద్రాభిషేకము, సాయంకాలం యామ పూజల్లో సాయంత్రం 6 గంటలకు ప్రథమ యామము రుద్రాభిషేకము, అలాగే ద్వితీయామం 9 గంటలకు రుద్రాభిషేకము, అలాగే లింగోద్భవ కాలం ఇది స్వామివారికి మెయిన్ గా ఉండేది. ఇది 12 గంటలకు అర్ధరాత్రి. కాబట్టి ఈ అభిషేకానికి కూడా చాలా జనాలు అనేది వస్తున్నారు, అభిషేకాలు కూడా చాలా జనాలు ఉన్నారు. కాబట్టి 12 గంటలకు 3వ యామ పూజము, తెల్లవారుజాము 4:30 నుంచి 6 వరకు 4వ యామ పూజంతో స్వామివారికి అలాగే ఈ అభిషేకాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా స్వామివారు సాయంకాలం 6 గంటలకు ఒక్కొక్క వాహనంపై ఊరేగింపుగా 1వ రోడ్డు నుంచి 2వ రోడ్డు, 2వ రోడ్డు 3వ రోడ్డు ఇలా వచ్చి స్వామివారికి రాత్రి 8 గంటలకు దశారతులు కూడా నిర్వహించడం జరుగుతున్నాయి. ఓం నమః శివాయ. చెప్పండి సార్, మీరు ఈ రోజు దేవాలయానికి వచ్చారు, ఎలాంటి ఇది చేస్తారు? ఏమన్నా ముక్కుకున్నారా దేవుణ్ణి? నేను భక్తుణ్ణి. గత 15 సంవత్సరాల నుంచి ప్రతి కార్యక్రమంలో ఇక్కడ ఉంటాను. ఇది ఒక మహిమగల టెంపుల్. ఈ టెంపుల్లో ఏది అనుకున్నా అది జరుగుతుంది. కానీ ఈ భక్తాదులు వచ్చే కొద్ది ప్రతి సంవత్సరము పెరుగుతూ అసలు మేము ప్రతి భక్తాదులకి 20,000 మందికి వాటర్ మిల్క్ను, 10,000 మందికి వాటర్ బాటిల్లు, ప్రసాదం ప్రతి ఒక్కరికి ప్రసాదం, ప్రతి భక్తునికి ఈ గుడిలో దర్శనం జరిపించి పంపించాల్సింది మేము చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాం. ఏ విధంగా ఉంది? భక్తులు కిటకిటలు ఆడుతున్నారు, ఏంటి పరిస్థితి? చాలా మంది వస్తున్నారు, చాలా బాగా జరుగుతుంది. ఇంకోటి ఇది 103 ఏళ్ళు అయింది గుడి కట్టి. భక్తుల నుంచి మనకి సేకరిస్తున్నాం. ఇప్పటివరకు 56 లక్షలు అయింది. ఇంకా దాతల్ని సేకరించడం. ఓం నమః శివాయ. మొత్తం పైన దేవాలయాలన్నీ కూడా ఈ రోజు శివరాత్రి సందర్భంగా ఇక్కడ దేవాలయ ఇక్కడ చైర్మన్ ఉన్నారు. ఏ విధంగా ఉంది? భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? భక్తులకు సంబంధించి ఈ రోజు ఈ పర్వదినం సందర్భంగా ఏ విధంగా ఉంది? భక్తులకు మీరు ఒక టెంపుల్ చైర్మన్ గా ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఇక్కడ విపరీతమైన రష్ ఉంది, భక్తుల రద్దీ. పేరు చెప్పండి. నా పేరు నరేంద్ర చౌదరి, మిలియన్ నరేంద్ర చౌదరి, చైర్మన్, టెంపుల్ చైర్మన్ ని. విపరీతమైన రద్దీ ఉంది. ఇప్పుడు భక్తుల తాకిడి కూడా ఎక్కువ ఉంది. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశాము. వాళ్ళకి దర్శనాలు బాగా కావాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేశాము. బయట క్యూ లైన్ లో మజ్జిగ ప్యాకెట్లు అయితేనేమి, వాటర్ ప్యాకెట్లు అయితేనేమి అన్ని సౌకర్యాలు కల్పించాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు చేపిస్తున్నాం. జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మహాశివరాత్రి పండుగ పర్వదినం. మహాశివరాత్రి అంటే స్వామి సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో వచ్చిన రోజుగా భావిస్తారు. ఆయన జన్మదినము అని కాదు. ఈరోజు మహాశివరాత్రి అంటే ఆయన జన్మదినము అని కాదు. ఆయన సజ్జోజాతుడు. ఆయనకి జాతకం కానీ ఇంకొకటి కానీ ఏమీ లేదు. ఆయనే అంతా సృష్టికర్త, లయకర్త అంతా ఆయనే. ఏమి ఇయ్యాలన్నా ఆయనే, ఏమి తీసుకోవాలన్నా ఆయనే. అలాంటిది ఆ మహాశివుడు పరమేశ్వరుడు లింగ రూపంలోకి వస్తాడు. దాన్నే లింగోద్భవ కాలము అంటారు. అది ఎప్పుడు వస్తుందంటే శివరాత్రి ఎప్పుడు వస్తుంది ముందు మనం తెలుసుకోవాలి. ప్రతి నెల మాస శివరాత్రి అని వస్తుంది. అంటే అమావాస్య ముందు వచ్చే చతుర్దశి. ఆ తిథి కూడా సాయం ప్రదోషకాల సమయంలో, అంటే చంద్రోదయం నుంచి రాత్రి పూట ఉండే తిథి ప్రమాణంగా ప్రతి ఒక్క మాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటాం. కానీ మహాశివరాత్రి ఎప్పుడంటే మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటాం. అందుకే మాఘమాసం విశేషకరమైన మాసం. అందుకే దాన్ని అత్యంతమైన 12 మాసాల్లోకెల్లా మాఘమాసం అత్యంత శ్రేష్ఠ మాసం. 4 మాసాలు: వైశాఖ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసం. అందుకే మాఘమాసంలో కూడా ఇంకా ఉత్తరాయణంలో వచ్చే మాసం కాబట్టి ఇంకా శ్రేష్టకరమైన మాసము అని చెప్తాడు. పైగా దీన్ని శివరాత్రి నెల అని కూడా చెప్తాడు. అలాంటి శివరాత్రి నెలలో
మాఘమాసంలో ఈ వచ్చే శివరాత్రిని పైగా లింగోద్భవము అని జరుగుతుంది. ఆ సమయము రాత్రి 10:30 నుండి 12:30 వరకు ఎవరైనా కూడా స్వామి మీద ఇంత అభిషేకం చేసుకుంటే ఇంట్లో కూర్చున్నా కూడా స్వామి వారి దర్శించినా కూడా అత్యంత భాగ్యము, అత్యంత వంశ గౌరవము, వంశ ప్రతిష్టలు, శరీరము, ఆరోగ్యము, గ్రహ దోషాలు, దుష్టి దోషాలు, కాలసర్ప దోషాలు, సంతాన దోషాలు, వివాహ దోషాలు, సకల దోషాలు దేవదేవుడైనటువంటి మహాదేవుడు అని పరమేశ్వరుడు. అలాంటి పరమేశ్వరుడు ఎలాంటి దోషాలున్నా పోగొట్టేటట్టు చేస్తాడు. ఇంట్లో ఉండి కూడా ఇంత స్వామి మీద ఇంత లింగం పెట్టుకొని ఆ నీళ్లు కానీ పాలు కానీ పంచామృతాలతో అభిషేకం చేసుకున్నా కూడా మన ఆయురారోగ్యాలు వృద్ధి చేస్తాడు. అందుకే పాలు అనేది శ్రేష్టమైన పదార్థం. కలియుగంలో ఏదైనా శ్రేష్టమైన పదార్థం ఉంది అంటే అది పాలు మాత్రమే. ఎందుకంటే లక్ష్మీ క్షీర సముద్రాలయం అమ్మవారు సాక్షాత్తుగా ఆ పాల సముద్రంలోనే పుట్టింది కాబట్టి మనకు కలియుగంలో ఆ గోమాత అంటే ముక్కోటి దేవతా స్వరూపమైనటువంటి గోమాత నుంచి ఆ పాలు లభ్యమవుతాయి. కాబట్టి సకల ఐశ్వర్యం పొందే ఆ లభ్యమైనటువంటి పదార్థము విశేషకమైన పదార్థం. అలాంటి ఆ పాలతో స్వామికి అభిషేకం చేస్తే మన ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడుతాడు. అందుకే నూతన గృహ ప్రవేశాల్లో కూడా పాలు అనేది పొంగిస్తారు. లక్ష్మీదేవి రావాలా, ధన వృద్ధి జరగల్లా, ధాన్య వృద్ధి జరగల్లా, గోత్రాభివృద్ధి జరగల్లా అని చెప్పి ఆ పాలు అనేది పొంగిస్తారు. అలాంటి దేవతలోకం నుంచి వచ్చిన పదార్థాలు పాలు. అలాంటి విశేషమైన పదార్థాలు ఆ స్వామితో అభిషేకం చేస్తే మన ప్రతి ఒక్కటి మేలు కలిగించేలాగా చేస్తాడు. పైగా ఈ శ్రీమద్ కాత్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఉన్నటువంటి ఏకైక శివాలయం అంటే పురాతనమైన శివాలయంలో అత్యంత విశేషకరంగా ప్రాతకాలం నుండే అంటే ఉదయం 5:30 నుండి పంచామృత సహిత ఏకవార రుద్రాభిషేకంలో తర్వాత సావకాశంగా ప్రజలందరికీ సావకాశంగా దర్శనం లభిస్తాం. తర్వాత స్వామివారికి గ్రామోత్సవం, రాత్రిపూట జరిగే కళ్యాణోత్సవానికి స్వామి ప్రత్యక్షంగా తిరువిధులు తిరుగుతూ ప్రజలందరినీ ఆహ్వానించేలాగా గ్రామోత్సవం జరుగుతుంది. తర్వాత లింగోద్భవ సమయంలో ఈ 10:30 నుంచి 12:30 గంటల లోపల పంచామృత సహిత మహన్యాసపూర్వక ఏకాదశ వార అంటే 11 సార్లు రుద్రం జరుగుతుంది. మహన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం. ఆ తర్వాత తదుపరి 2 గంటల నుండి 4 గంటల లోపల స్వామి వారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఉమామహేశ్వర వారి కళ్యాణోత్సవం జరుగుతుంది. అత్యంత విశేషంగా ప్రతి ఒక్కరూ భక్తులు వచ్చి స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అర్చకులు నాగశేష్ కుమార్. మొత్తం పైన ఈ రోజు శైవ క్షేత్రాలు శివాలయాలని కూడా కిటకిటలాడుతున్నటువంటి నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలకు వచ్చారు. ఆ పరమశివుణ్ణి కూడా పూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆయన్ని పూజించాము. సకల మానవులకు మేలు జరగాలి, సమాజానికి మేలు జరగాలి అనేటువంటి విధంగా కూడా వారందరూ మొక్కుకున్నట్టు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ శివాలయంలో ప్రత్యేకమైనటువంటి వివిధ రకాల పూజలు కూడా జరుగుతున్నాయి. అదే విధంగానే భక్తాదులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు అదే విధంగానే వారందరికీ కూడా నీటి సదుపాయం, మజ్జిగ సదుపాయం ఇవన్నీ కల్పిస్తున్నట్టు టెంపుల్ చైర్మన్ అమిలినేని నరేంద్ర చౌదరి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఈ శివరాత్రి పర్వదినం అదే విధంగానే ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా శివన్ నినాదాలతో శంభో శంకర అంటూ నినాదాలతో శివాలయాలన్నీ మాగుమోరుతున్నటువంటి పరిస్థితి. రసూల్ ఇట్సీ టీవీ అనంతపురం జిల్లా నుంచి.